అవసరం అంటే దేవుని బిడ్డలారా, గొర్రెలకు కాపరి ఎందుకు ఉండాలండి? గొర్రెలకు కాపరి లేకపోతే గొర్రెలు ఏమైపోతాయి? చెదిరిపోతాయి, చల్ల చెదిరైపోతాయి, ఇష్టమైన చోటికి వెళ్ళిపోతూ ఉంటాయి, లోయలోకి వెళ్ళిపోతూ ఉంటాయి, అగాధ స్థలంలోనికి వెళ్ళిపోతూ ఉంటాయి, నరకాన్ని కోపంలోనికి వెళ్ళిపోతూ ఉంటాయి, గాయపడిన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అవి వెళ్లకుండా సంరక్షించబడ్డానికి కాపరి అవసరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మన దైవజనులు మనం ఏంటండి, మనం కూడా చెదిరిపోకుండా, మనము కూడా లోయలో పడిపోకుండా, మనము కూడా నశించిపోకుండా, మనం కూడా చెదరైపోకుండా ఒక మార్గంలో, ఆయన సన్నిధిలో, ఆయన ఓ పాకలో, ఆ సాలలో మనం ఒకటిగా ఉండాలని, రక్షించబడాలని కాపరి యొక్క ఉద్దేశమే ఉన్న. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కాపరి దేవుడు ఏర్పాటు చేసిన ఒక అమూల్యమైన విషయం అన్నమాట. కాపరిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు